ఏపీ తెలంగాణలో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు ముంచెత్తునున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. అల్పపీడనం నుంచి కోస్తా మీదుగా ఆవరించిన ఆవర్తనం కారణంగా ఇప్పటికే దక్షిణ కోస్తాలో కుంభవృష్టి కురుస్తోంది. గుంటూరు జిల్లా జంగమేశ్వరపురంలో అత్యధికంగా 23 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాల పనేనా మా విశాఖ ప్రతినిధి రవిచంద్ర అందిస్తున్న లేటెస్ట్ అప్డేట్స్. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు వర్షాల ఉధృతి కొనసాగే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సూచిస్తోంది. తెలుగు రాష్ట్రంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా జంగమేశ్వరపురంలో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక తెలంగాణలో హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడన ప్రభావం ఎలా ఉందని తెలియజేయడానికి మనతో వాతావరణ కేంద్ర అధికారి ఉన్నారు. శాస్త్రి గారు చెప్పండి, ఇప్పుడు అల్పపీడనం ఎక్కడ ఉంది, దీని పరిస్థితి ఎట్లా ఉంది? ఈరోజు ఉదయానికి అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తా ఆంధ్రాకి ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతం కొనసాగుతోందండి. ఇది దీనికి అనుగుణంగా ఉపరితల ఆవర్తనం కూడా బలంగా ఉంది. అందువల్ల దీని ప్రభావం మూలంగా తప్పకుండా కోస్తాంధ్రాలో ఇంకా 1-2 రోజుల పాటు వర్షాలు బాగా పడతాయి. ముఖ్యంగా 24 గంటల్లో మాత్రం వర్షాలు విస్తారంగా పడతాయి. వాటిల్లో 1-2 చోట్ల భారీ వర్షాలకు కూడా అవకాశం ఉంటుంది. అదే కాకుండా దక్షిణ కోస్తా మీద దీని ప్రభావం మూలంగా దక్షిణ కోస్తా మీద మనకి గంటకి 45 నుంచి 50 కిలోమీటర్ చొప్పున పశ్చిమ దిశ నుంచి బలమైన గాలులు కూడా ఉంటాయి. అందువల్ల మత్స్యకారులు కొద్దిగా సముద్రం మీద ఉన్న మత్స్యకారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఈ అల్పపీడనం మాత్రం ఇంకా పెరిగే అవకాశం అంతగా ఉండదు, కానీ అల్పపీడనం మాత్రం కొనసాగే అవకాశం కూడా ఉంది. సార్, అంటే హైయెస్ట్ రెయిన్ఫాల్ ఈ సీజన్లో ఎంతో నమోదైంది సార్. ఈ వర్షపాతాలు మరో 2 రోజులు అంటున్నారు మనం టెంటేటివ్గా. ఆ వర్షపాతం ఏ మేరకు వచ్చే అవకాశం? వర్షపాతాలు ఇంకా 2 రోజుల పాటు బాగానే పడతాయండి. వాటిలో భారీ వర్షాల అవకాశం కూడా ఉంది చెప్పినట్టుగానే. ఈ రోజు ఉదయానికి పడిన వర్షపాతాలు ముఖ్యంగా జంగమేశ్వరపురం 23 సెంటీమీటర్ పడింది. ఇది అతి భారీ వర్షము. అలాగే మాచర్ల, చీమకుర్తి గుంటూరు ప్రకాశం జిల్లాలోది, అక్కడ కూడా 17 సెంటీమీటర్ పడ్డాయి. అలాగే ముండ్లమూరు 16 సెంటీమీటర్ పడింది. ఒంగోలు 15 సెంటీమీటర్ పడింది. కారంచేడు 14 సెంటీమీటర్ పడింది. దర్శి 13 సెంటీమీటర్ పడింది. పిడుగురాళ్ల 8 సెంటీమీటర్ పడింది. అలాగే ఎర్రగొండపాలెము, అద్దంకి 7 సెంటీమీటర్ పడ్డాయి. ఇవన్నీ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు. ఇది కాకుండా మొత్తం కోస్తా ఆంధ్ర అంతా కూడాను చాలా చోట్ల వర్షాలు పడ్డాయి. ఈ రోజున మాకు వచ్చిన రిపోర్టు ఫెయిల్ వెట్ స్ప్రెడ్, అంటే విస్తారంగా పడినట్టు ఒక వర్షాలు అన్నమాట. సరే, అంటే అటు తెలంగాణ రీజియన్లో ప్రధానంగా ఇటు కోస్తా ఆంధ్రలో కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీనికి ఋతుపవనాలు కూడా కారణం అయి ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే ఋతుపవనాలు యాక్చువల్గా ఇది ట్రాన్సిషన్ స్టేజ్కి వచ్చామని మనం. అంటే మనకి నైరుతి ఋతుపవనాలు ఇంతకాలం వచ్చి ఉన్నాయి, ఇప్పుడు కూడా మన మీద ఉన్నాయి. అది పూర్తిగా విత్డ్రా అవ్వలేదు. కానీ సైమల్టేనియస్గా మెల్లమెల్లగా మనకి ఈశాన్య ఋతుపవనాలు క్రమక్రమంగా సెట్ అవుతున్నాయి. అందువలన ఇది ఒక ట్రాన్సిషన్ స్టేజ్ అనమాట. ఈ స్టేజ్లో మనకు ఏర్పడినటువంటి అల్పపీడనం. అందువల్ల మనకు అల్పపీడనానికి ఉత్తర భాగమాన మనకి ఈశాన్య గాలులు ఉంటాయి పైన అప్పర్ లెవెల్లో. అలాగే దానికి దక్షిణ భాగాన మాత్రం అడిగాను నైరుతి గాలులు ఉంటాయి. అందువల్ల ఈ అల్పపీడనం అక్కడ త్వరగా అది నిలకడగా కొనసాగుతూ అవకాశం ఉంటుంది. అంతేగాని అది వెంటనే సబ్సైడ్ అయ్యే అవకాశం ఉండదు. అలాగే ఇంత ముందున్న మనసులో వచ్చిన అల్పపీడనంలాగా ఇది కలిసి కదిలిపోయే అవకాశం కూడా తక్కువ, అలాంటిది ఉండదు. కాబట్టి నిలకడగానే ఇక్కడికే ఉండి దాదాపు 2-3 రోజుల పాటు ఉండి వర్షాలు కురిసే అవకాశం పెరిగింది. రైట్. ఈశాన్య ఋతుపవనాలు ఆన్సెట్కు సూచికగా వచ్చిన ఈ అల్పపీడనం మరో 24 గంటల పాటు బలంగా కొనసాగుతుంది. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణ రీజియన్తో పాటు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలకు అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు భారీ వర్షాలు కురిసే ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కెమెరామెన్ శివతో రవిచంద్ర, ఎన్టీవీ.